ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ మరియు మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ లేదా ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్‌ని. గత 20 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి స్మోకింగ్ అండి. అంటే పొగాకు లేదా ఈ గంజాయి రకరకాల స్మోకింగ్ మనం చూసుకోవచ్చు. అడిక్షన్స్ చాలా తీవ్రంగా మారుతా ఉన్నాయి. ఒక రకంగా అన్ని అడిక్షన్స్‌లో ఇది నంబర్ 1 కిల్లర్‌గా మనం చెప్పొచ్చు. సో, స్మోకింగ్ అడిక్షన్ అసలు అడిక్షన్ అంటే ఏంటి అనేది మీరు ఈరోజు తెలుసుకుంటారు. ఎన్ని స్టేజెస్ ఉంటాయని తెలుసుకుంటారు. అండ్ ఆ అడిక్షన్‌ని అంటే పర్ఫెక్ట్‌గా మనం ఎలా కంప్లీట్‌గా రూట్ నుంచి క్యూర్ చేసుకొని మళ్ళీ నార్మల్ లైఫ్‌కి ఎలా తీసుకురావచ్చు అనే విషయం కూడా ఈరోజు మొత్తం వీడియోలో తెలుసుకోబోతున్నారు. దయచేసి వీడియో చివరి వరకు చూడాల్సిందిగా మీ అందరికి మనవి. సో, ఫస్ట్ థింగ్, అడిక్ట్ ఎందుకు అవుతున్నాడు మనిషి? మీరైనా, నేనైనా ప్రతి ఒక్కరికి బ్రెయిన్‌లో డోపమైన్ అనే ఒక హార్మోన్ ఉందండి. ఆ హార్మోన్ మనని సంతోషపరిచే, సంతృప్తిపరిచే హార్మోన్ అండి. మనకి నచ్చిన పని ఏది చేసినా, నచ్చిన ఆహారం తిన్నా, నచ్చింది ఏది చేసినా మనకది రిలీజ్ అయ్యి మనకి సంతృప్తినిస్తా ఉంటుంది, సంతోషం ఇస్తా ఉంటుంది. అండ్ బ్రెయిన్‌కి అది రివార్డ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో, ప్రతి మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. ఎవరు కూడా బాధలతో, దుఃఖాలతో బతకాలనైతే మనం అనుకోం. సో, కానీ ఎప్పుడైతే ఈ డోపమైన్ అనేది లిమిట్స్‌కి మించి దాటిపోతూ ఉంటుందో, బ్రెయిన్ దానికే ఎక్కువగా ఇష్టపడుతుంది. అంటే మీకు ఏదైనా ఇష్టమైన ఫుడ్ కంటే ఇంకా బెటర్ రుచి దొరికిందనుకోండి, దాని మీద ఎక్కువగా దృష్టి మీ బ్రెయిన్‌కి మళ్లుతా ఉంటుంది. సో, అడిక్షన్స్‌లో మనం 2 రకాలండి. ఒకటి సబ్స్టెన్స్ అడిక్షన్, ఒకటి నాన్ సబ్స్టెన్స్. అంటే మనం బిహేవియర్ అడిక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. అంటే కేవలం మత్తుకే మన బ్రెయిన్ బానిస అవ్వదు. ఇంకా చాలా విషయాల్లో బానిస అవుతాయి. సో, చెప్పాలి అంటే ఇప్పుడు మనం అందరికి సెల్ ఫోన్ అడిక్షన్ ఉంది. గేమింగ్, బెట్టింగ్ అడిక్షన్, తర్వాత ఈ షాపింగ్ అడిక్షన్ అని. సో, ఎన్నో రకాల బిహేవియర్ అడిక్షన్స్ మనకి లవ్ అని చెప్పేసి అమ్మాయిలు వెనక విపరీతంగా బానిసలాగా మారిపోవడము. సో, చాలా రకాలుగా బిహేవియర్ అడిక్షన్స్ మనం చూడొచ్చు. అలాగే మనం సబ్స్టెన్స్ అడిక్షన్స్ చూసుకుంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. సో, దాంట్లో ముఖ్యంగా మనం నంబర్ 1 అడిక్షన్ చెప్పొచ్చు పొగాకు, ఈ గంజాయి, పొగాకు ఎందుకంటే అవి పీల్చుకొని మన లంగ్స్ ద్వారా మన బ్రెయిన్‌కి ఇది ఎక్కుతా ఉంటుంది. సో, మనం చూసుకుంటే టొబాకో పార్షియల్‌గా మనని క్యాన్సర్ ఇవన్నిటికి ఎన్నో రకాలుగా మనల్ని డ్యామేజ్ చేస్తూ ఉంది. అలాగే ఇది కూడా గంజాయి కూడా ఎక్కువగా బ్రెయిన్ కేపబిలిటీస్‌ని ఇంకా ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. మనం చూసుకుంటే ఆ పొగాకు సంబంధించిన రసాయనాలన్నీ మన లంగ్స్ కానీ, బ్రెయిన్‌కి కానీ తగిలి మన హార్ట్, రక్తనాళాలు, బ్రెయిన్ స్ట్రోక్‌కి దారితీస్తూ ఉంటుంది. చాలా రకాలుగా మనిషిని ఇబ్బంది పెడతా ఉంటుంది. సో, అలాగే వాళ్ళ ద్వారా ఎన్నో రకాలుగా క్రైమ్ గానీ, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనం సోషల్ ఇష్యూస్‌ని కూడా మనం చూస్తూ ఉంటాము. ఫ్యామిలీలో చాలా రకంగా ఇన్‌స్టెబిలిటీస్ కూడా గురవుతూ ఉంటారు. సో, దీనికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటే, వీళ్ళు ఎంత చెప్పినా ఒక్కసారి అడిక్షన్ జోన్‌లోకి వెళ్ళిపోయాక మనం చెప్పాలంటే 3 స్టేజెస్‌లో ఉంటాం. మనం ఏదో ఫ్రెండ్‌షిప్‌లో లైట్‌గా దాంట్లో పెద్దగా రుచి, పచి లేకుండా కూడా దాన్ని మెల్లమెల్లగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఎందుకు అలా ఆస్వాదిస్తారంటే, బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యి, అప్పటిదప్పుడే డ్యామేజ్ అయ్యి, మనకు ఇష్టమైన ఫుడ్, ఇష్టమైన పని కంటే ఎక్కువ డోపమైన్ 100 రెట్లు, 1000 రెట్లు ఎక్కువ డోపమైన్, అన్‌కంట్రోల్డ్ డోపమైన్ రిలీజ్ అయ్యేసరికి బ్రెయిన్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది. అండ్ బ్రెయిన్ ఊరికే అదే కావాలి. ఎందుకంటే నాకు ఏ కష్టం లేకుండా చాలా సుఖపెడుతుంది. సో, ఇంత కష్టం ఎందుకు, చాలా ఈజీగా ఎక్కువ సుఖం వస్తుంది కదా, దీని వైపే నాకు కావాలని చెప్పేసి ఊరికే బ్రెయిన్ దాని వైపు ఆకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం అది ఫస్ట్ స్టేజ్‌గా పరిగణించవచ్చు. సెకండ్ స్టేజ్‌లో వాళ్ళకి ఇవి తీసుకొని బ్రెయిన్ కేపబిలిటీస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అనలైజింగ్ కేపబిలిటీస్ కొంతవరకు పార్షియల్‌గా సిస్టమ్‌లో డ్యామేజెస్ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. పార్షియల్‌గా డ్యామేజ్ అవుతది. సో, వాళ్ళకి ఏమవుతుంది, ఫ్యామిలీ కంటే దానికి ఎక్కువ ప్రయారిటీస్, నార్మల్ వర్క్ కంటే దానికి ఎక్కువ ప్రయారిటీస్ అనేవి, ప్రయారిటైజేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే లాస్ట్ స్టేజ్‌లో చూసుకుంటే వాళ్ళు సెల్ఫ్ సాక్రిఫైస్ లెవెల్, డాక్టర్స్ అందరూ చెప్తారు చనిపోతాడమ్మా ఇంకా ఇలా కంటిన్యూ చేస్తే, చాలా హెవీ టాక్సిక్ డ్యామేజ్ అవుతా ఉన్నాడని చెప్పినా కూడా వాళ్ళు ఎలాంటి మార్పు అనేది మనం చూడము. ఎందుకంటే వాళ్ళు చేయి దాటిపోయిన సిచ్యువేషన్, వాళ్ళ బ్రెయిన్ కానీ నన్ను మాత్రం సుఖపెడతానే ఉండాలని పూర్తిగా బానిసగా ఆలోచించేలా చేస్తది. సో, వాళ్ళు వాళ్ళకు ఫ్యామిలీ ఇవన్నీ ఏవి ఇంపార్టెంట్ కాదు. వాళ్ళని వాళ్ళే సాక్రిఫైస్ చేసుకునే కేపబిలిటీ వాళ్ళలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మారే అవకాశం ఉండదు. సో, ఇలాంటి బ్రెయిన్‌ని, ఇలాంటి పరిస్థితిని
మనం కూర్చోబెట్టి ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా, ఎన్ని ఒట్టోపు ఇచ్చినా, సైకియాట్రిస్ట్‌తో కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళు ఎలాంటి మార్పు చెందరు. దానికి ప్యారలల్‌గా వేరే మత్తు మందులు ఇచ్చి వాళ్ళని సెడేట్ చేసినన్ని రోజులే వాళ్ళు కంట్రోల్‌లో ఉంటారు. మళ్ళీ సెడేషన్ పోగానే మళ్ళీ అదే కావాలని వాళ్ళ కోరికలొస్తాయి. వీళ్ళని తీసుకెళ్ళి ఎన్ని రోజులు రీహాబిలిటేషన్ హాస్పిటల్‌లో పెట్టినా వాళ్ళలో పాక్షికంగానే మార్పులొస్తాయి గానీ, మళ్ళీ బయటికొచ్చిన వెంటనే మళ్ళీ అదే కావాలనే ఫీలింగ్స్ వాళ్ళలో పెరుగుతా ఉంటుంది. సో, ఈ ట్రెడిషనల్ మెడిసిన్‌లో అంటే మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్‌లో ఎలాంటి ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉంది, ఎలా మనం వాళ్ళని క్యూర్ చేసుకోవచ్చు అనే విషయం కూడా మనం చెప్తాము. సో, ఫస్ట్ థింగ్ అంటే పేషెంట్స్‌లో 80% పేషెంట్స్ మనం చూసుకుంటే వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్‌కి వాళ్ళు సహకరించరు, వాళ్ళు రారు. సో, వాళ్ళకి మెడిసిన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, తెలిసి ఇచ్చినా, వాళ్ళని రిహాబ్‌లో ఏసినా కూడా వాళ్ళు మారడానికి ఇష్టపడరు. సో, అలాంటి పర్సన్స్ అందరికి కూడా వాళ్ళ ఫ్రీడమ్‌ని గానీ, వాళ్ళ ఈగోని గానీ మనం ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళు ఎలాంటి జీవనంలో ఉన్నారో అలాంటి జీవనంలోనే ఉంచి, తెలియకుండానే వాళ్ళ ఫుడ్‌లో మనం మంచి ఆరోగ్యకరమైన ఔషధ మొక్కల్ని మనము ఇస్తాం. సో, అది అనుకోకుండా ఇంట్లో చిన్న పిల్లలు తిన్నా, పెద్దవాళ్ళు తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో, వాళ్ళకి ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా ఆ క్రేవింగ్స్ వాళ్ళలో కంట్రోల్ చేస్తా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం బ్రెయిన్ బానిసయింది. సో, బ్రెయినే మెల్లిమెల్లిగా వాళ్ళకి రివర్స్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేలాగా మనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎవరి మాట వినరు. బ్రెయిన్ మాట తప్ప ఇంకెవరి మాట వినరు. సో, బ్రెయినే రివర్స్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేలాగా అది పనిచేస్తా ఉంటుంది మెడిసిన్స్. వాళ్ళకి తెలియకుండా టేస్ట్‌లెస్‌గా మనం పెడతా ఉంటాము. సో, దానివల్ల వాళ్ళకేంటంటే దాని మీద వచ్చే ఫీలింగ్స్ తగ్గిపోతాయి. దాని మీద బ్రెయిన్ కావాలి, కావాలనే నాకది ఎక్కువగా నచ్చట్లేదు, ఇష్టం అనిపియట్లేదు, తగ్గించు, తగ్గించు అని వాళ్ళకే రివర్స్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతా ఉంటుంది. దానివల్ల మనం ఒక 4 మంత్స్ టు 8 మంత్స్ లోపు వాళ్ళలో అట్‌లీస్ట్ ఎంత లేకున్నా ఒక 60%, 80% వాళ్ళు ఫిజికల్‌గా తాగడం అనేది తగ్గించుకుంటూ వస్తారు. క్రమంగా ఎవ్రీ మంత్ ఒక యావరేజ్ 20% రిడక్షన్ కనబడుతుంది. అలాగే కంట్రోల్ వచ్చాక కూడా వాళ్ళని ఒక 1 ఇయర్ పైనే 1 ఇయర్ కొన్ని వర్స్ట్ లాస్ట్ స్టేజ్ కండిషన్స్ అయితే మనం 2 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ మెడిసిన్స్ ఇస్తాం. రీహాబిలిటేషన్ అంటే ఏంటి అనంటే వాళ్ళని శారీరకంగా, మానసికంగా పూర్తిగా ఆరోగ్యవంతులుగా అయ్యి నార్మల్ జీవితం పూర్తిగా అలవాటయిపోవాలి. అండ్ దాని మీద ఎలాంటి ఆశ అనేది ఉండదు. చచ్చిపోతుంది ఇంకా కంప్లీట్‌గా. దాని మీద ఫీలింగ్సే ఉండవు. నార్మల్ జీవితమే బతకడమే వాళ్ళకి బాగా అనిపిస్తుంది వాళ్ళ బ్రెయిన్‌కి. సో, ఆ విధంగా ఒక 12 మంత్సో, 2 ఇయర్సో ఈ అడిక్షన్‌లో ఉన్న వాళ్ళకి మనం రీహాబిలిటేషన్ మెడిసిన్స్ ఇస్తాము. సో, అదే తెలిసైతే చాలా తక్కువ టైంలో అవుతుంది. మన కేవలం 10-20% పేషెంట్సే సెల్ఫ్ విల్లింగ్‌లో ఉంటారు. సో, హార్డ్‌లీ 3-6 మంత్స్‌లో వాళ్ళని ఇదే అచీవ్‌మెంట్. ఎందుకంటే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అండ్ వాళ్ళకి కొన్ని స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. బ్రెయిన్‌కి కొన్ని స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. నాడా ప్రోటోకాల్ లాంటివి. ఆ ప్రోటోకాల్ వల్ల ఏమవుతుందంటే ఈ డోపమైన్‌కి కౌంటర్ హార్మోన్స్ సెరోటోనిన్, మెలటోనిన్, ఆక్సిటోసిన్ వీటిని మనం ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల డోపమైన్ మీద వాళ్ళకి ధ్యాస తగ్గుతుంది. స్ట్రెస్, కోపము, ఆవేశము, ఈ డిప్రెషన్ ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ వాళ్ళలో బాగా కంట్రోల్‌లో వస్తాయి. అండ్ ఎన్ని రకాల అడిక్షన్స్ ఉన్నా దాని నుంచి బయటపడాలనే ఫీలింగ్ వాళ్ళలో బాగా కలుగుతా ఉంటుంది కాబట్టి, సో, తెలిసైతే హార్డ్‌లీ 3-6 మంత్స్‌లో వాళ్ళలో ఇదే మార్పు తీసుకురావచ్చు. ఎవరైతే నాన్ కోఆపరేటివ్ ఉన్నారో నేను చెప్పిన ప్లాన్ ప్రకారం తెలియకుండా వాళ్ళని చేయడమే బెస్ట్. సో, పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్నికొచ్చి వాళ్ళ కండిషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి తెలియకుండా ఎలా మాన్పించాలి ఏంటనేది కంప్లీట్ గైడ్‌లైన్స్ ఇస్తాము. సో, మెల్లిమెల్లిగా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ చాలా హైలీ ఎఫెక్టివ్. కాస్ట్ కూడా చూసుకుంటే చాలా తక్కువ. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సక్సెస్ రేట్ ఈస్ వెరీ హై. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్‌ని చాలా పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్ ప్రచారంలో తీసుకొస్తుంది, ప్రమోట్ చేస్తా ఉంది. అండ్ ఇప్పుడు ఇది సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ వరల్డ్ వైడ్. సో, దీనికి ఆదరణ విపరీతంగా పెరుగుతుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. చాలా చాలా మంచి రిజల్ట్ ఓరియెంటెడ్ ట్రీట్మెంట్ అండి. సో, దయచేసి ఈ వీడియో, ఈ గంజాయి గానీ, టొబాకో అడిక్షన్ గానీ చాలామంది ఫ్యామిలీస్ విలువైన ఫ్యామిలీ మెంబర్స్‌ని కోల్పోతా ఉన్నారు. అండ్ వాళ్ళ అంటే చాలా రకాలుగా ఫ్యామిలీ కూడా నష్టపోతా ఉన్నారు. సో, దయచేసి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ నేను స్పెషల్‌గా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు తెలియకుండానే ఎంతోమందికి ప్రాణదానం అనేది మీరు తెలియకుండా ఇవ్వడం జరుగుతుంది. వీడియో షేర్ చేయడం వల్ల, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల. సో, దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.